హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆటో ఎస్. ఈరోజైతే విలేజ్లో అందరూ వినాయక పండుగ జరుపుకుంటున్నారు. కానీ మనకైతే తప్పదు, మన డ్యూటీకి అయితే మనం వెళ్ళాము. అన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్దామంటే మనం సర్లే అని చెప్పి ఇంకా కుడేరులో ఒక 500 అయితే డీజిల్ పట్టించేసాను మన కదా బొజ్జోడికి. ఇంకా అనంతపురం వెళ్ళగానే ఇక్కడైతే చాలా అంటే చాలా ఫేమస్. పులిహోరను బజ్జీ కలిసి 45, ఉగ్గాని బజ్జీ కలిసి 45, పెరగన్నము, ఇడ్లీ, పూరి అన్నీ దొరుకుతాయి. ఈ హోటల్లో మాత్రం పులిహోర అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనమైతే ఎప్పుడు వచ్చినా ఇక్కడే పులిహోర తింటాము. అలా పులిహోర బజ్జీ తింటుంటే వేరే లెవెల్ ఫ్రెండ్స్. మీరు ఎవరైనా అనంతపూర్లో ఈ హోటల్కి అయితే వెళ్ళినారా? సప్తగిరి సర్కిల్లో ఇక్కడైతే ఉంటుంది ఈ హోటలు, తప్పకుండా తినండి ఫ్రెండ్స్. అలా బయటకు వస్తేనే ఇంకా వినాయక చవితి కదా, మన సప్తగిరి సర్కిల్లో చాలా ఫేమస్ కదా, ఇక్కడ చూసేద్దామని చెప్పి అలా లోపలికైతే వెళ్ళాను. వినాయకుడైతే చూడగానే ఒక వెలుగు వెలిగాడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు వినాయకుడు. ఇంకా సరేలే బ్యాక్ సైడ్ ఏం డెకరేషన్ చేసినాడో చూద్దామని లోపలికైతే వెళ్ళాను. అక్కడైతే లోపలికి వెళ్తుంటేనే ఒక్కొక్కరికి మన వాళ్ళు ఫోటోలు అయితే పెట్టారు. తర్వాత లోపలికి వెళ్ళి వినాయకుడు ఇక్కడ నాట్యం చేసే ప్లేస్లో అలా ఒకసారి చూసుకొని ఇంక అక్కడైతే వెంటనే గుగ్గులు పెడుతుంటే ప్రసాదము, మనమైతే గుగ్గులు తీసుకొని అలా తిన్నాము. ఇక్కడైతే ఇండియన్ మ్యాప్లో ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.